అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సురేంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా కొనిమిగుండ్ల మండలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు కావాలని మా ఇంటి దేవత వద్దిరాల గ్రామంలో వెలిసిన శ్రీ సుంకులమ్మ తల్లి దగ్గరికి 5 వారాలు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాను. అందులో భాగంగా 4 వారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 5వ వారం పాదయాత్ర ద్వారా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. 5వ వారం ఈ రోజుతో పూర్తి చేసుకొని అమ్మవారిని ఎస్సీ వర్గీకరణ త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావాలని కోరుకుంటాను. ప్రస్తుతం ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఇంకా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని ఇంకా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ఇంకా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలన్నీ కూడా అవన్నీ సర్దనగాలని నేను కోరుకుంటూ త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యి మాదిగ ఉపకులాలు విద్య అలాగే ఉద్యోగ అవకాశాల్లో, రాజ్యాధికారంలో అన్ని దాంట్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని